హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న అన్నమాట గుడికి వెళ్ళాం. లైక్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసి మా ఇంటి దగ్గరలో సుబ్బారెడ్డి గుడి దగ్గరికి వెళ్ళాక అమ్మ 9కి అలాగా వీరంపాలెం వెళ్దాము, టెంపుల్ ఫేమస్ అంటే వెళ్ళాము. సో మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయ్యాం. బస్సు ఉంది, బస్సు ఎక్కేసాం, తాడేపల్లి గుడిని దిగాం. అక్కడ నుంచి వీరంపాలెం వెళ్ళాలంటే 16 కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళాలంట. నార్మల్గా అయితే బస్సెస్ ఉంటాయి. సో బస్సెస్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాయంట. సో మనకి తెలియదు కదా, సో మనం ఆటోకి వెళ్ళిపోయాం. ఆటోకి వెళ్ళిపోతే అరౌండ్ 11:30 అలా అయింది. టెంపుల్ దగ్గర దింపేసాక వెళ్ళాము. ఫైనల్లీ గుడికైతే వచ్చేసాము. గుడిలోకి వెళ్ళాక దర్శనం చేసుకొని గుడి మొత్తం చూసాక ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది, చూపించాలనిపించి ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో తీశాను, చూపిద్దామని. చాలా బాగుంది అని టెంపుల్. సో ఇది కార్తీక మాసం రోజున ఫేమస్ అనమాట. కార్తీక మాసం పౌర్ణమి రోజున శివరాత్రి రోజున ఇక్కడ స్ఫటికలింగ దర్శనం జరుగుద్ది. అందుకే ఈ గుడి ఫేమస్ అని అంటారు. సో రాగానే ఎంట్రన్స్లో ఒక శివలింగం ఉంది. అది వీడియో తీయడం మర్చిపోయాను. సో అక్కడైతే మన చేతులతో అభిషేకం చేయించవచ్చు పంచామృతంతో. చాలా బాగుంది విగ్రహం. లైక్ కన్నప్ప మూవీలో శివలింగం ఉంటుంది కదా, అలా ఉంది. కానీ నేను వీడియో తీయడం మర్చిపోయి మీకు చూపించలేకపోయాను. అక్కడ ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటే నాకు వీడియో తీసి పెట్టండి, నన్ను ట్యాగ్ చేయండి, నేను చూస్తాను. ఇది లోపలికి వెళ్ళగానే ఎదుర ముఖద్వారం అనమాట. దీనికి రైట్ సైడ్లోనే విగ్రహం ఉంటుంది శివలింగంది. ఇదైతే గుడి లోపల ఫోటో దిగాం మేము. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడేమో పైన సాయిబాబా గుడి, దీని ముందు కూడా సాయిబాబా గుడి ఉంది. అది తీయలేదన్నమాట. కొన్ని తీయలేదు. లైక్ నేను ఇది వ్లాగ్ చేస్తామని అనుకోలేదు కాబట్టి తర్వాత గుడి మొత్తం చూసాక ఎందుకో మీకు చూపించాలనిపించి ఈ వీడియో తీశాను. చాలా బాగా డెకరేషన్ చేశారు. కార్తీక పౌర్ణమి రోజునంట ఇక్కడ దీపాలతో పెట్టారు. వీడియో తీసినప్పుడు చూపిస్తున్నాను నేను వెనకాల విగ్రహాలు అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పి. వెళ్ళాక అదిగోండి, చూసారా, చాలా బాగుంది లొకేషన్. అది చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మొత్తం. ఇదంతా దారి అన్నమాట, ఇంకా వెళ్ళే దారి చూడడానికి. గుడికి వెళ్ళే దారిలో పక్కన అదిగోండి అక్కడ చూసారా మౌంటైన్. ఇదేమో మహర్షి ఒంటికాల మీద జ్ఞానం చేసినప్పుడు పైన శివలింగం చూసారా, అక్కడ వర్షం పడితే చాలా బాగుంటుందంట. అక్కడ చెప్పారనమాట. అది చూడడానికి చాలామంది వస్తారంట. అలా వర్షం పడేటప్పుడు అభిషేకంగా పడినప్పుడు. ఇది సరస్వతీదేవి ఆలయం. ఇక్కడ 9 to 1 వరకు అనుకుంటా పేరు పెడతారంట, అక్షరాభ్యాసం. ఇక్కడ పిచ్చుకలు కూడా బాగా టెంపుల్ లోపలికి వచ్చి సౌండ్స్ చేస్తున్నాయి, మీకు వినిపిస్తాను వీడియో లాస్ట్లో. శివలింగాలు ఎదురుగా స్ఫటికలింగాలు ఉంటాయి అన్నమాట. అదిగోండి చూసారా. దీని దర్శనం కోసం అందరూ చాలామంది వస్తారంట అక్కడ. ఈ గుడి దానివల్లే ఫేమస్ అన్నమాట మొత్తం. అదిగోండి ఇది విశ్రాంతి మేళ. ఇక్కడ అదిగోండి చూసారా, దీన్ని నాగమణి చెట్టు అంటారంట. ఆకారం చూసారా, నాగపాములా ఉంది. అందుకే దీని పేరు నాగమణి చెట్టు అని వచ్చిందంట. ఇక్కడ అలాంటివి చాలా చెట్లు ఉన్నాయి. సో మీకు ఇది తెలిస్తే అది కరెక్ట్గా చెప్పాను లేదా చెప్పండి. ఇక్కడ భోజనంశాల ఎదురుగానే గోశాల కూడా ఉంది. ఈ తాతగారు చెప్తున్నాడు గుడి ప్రతిష్ట కోసం. సో అది ఎంత ఫేమస్. బోన్ చేసాం, తులసి చెట్టు కింద బోన్ చేయాలంట. మేము అలాగే చేసాం. సో ఇది చెరువు. ఇంకా అంతే గైస్, దర్శనం అయిపోగానే ఇంటికి వచ్చేసాం అరౌండ్ 4 అలా. ఇంకా ఈ రోజుకి ఇంతే. నచ్చితే కామెంట్, షేర్, లైక్.